శ్రీలంక పర్యటనలో టీమిండియా కింద మీద పడుతుందనే చెప్పాలి. టీ20 సిరీస్లో సత్తా చాటిన భారత్ వన్డే సిరీస్లో మాత్రం ఇబ్బందులను ఎదుర్కొంటుంది. తొలి వన్డేను టై చేసుకున్న భారత్ రెండో వన్డేలో ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ భారత్ గెలవాల్సిన స్థితి నుంచి పేలవ ప్రదర్శన ఆట తీరుతో కంగుతింది. ముఖ్యంగా రెండో వన్డేలో సులభంగా గెలుస్తుందని భావిస్తే ఊహించిన విధంగా కుప్పకూలిపోయింది. 241 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ శుభారంభం చేశారు. దాంతో భారత్ తొలి వికెట్కు ఏకంగా 97 పరుగులు జోడించింది. రోహిత్ శర్మ కేవలం 44 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు 4 సిక్సర్లు కూడా ఉన్నాయి. ఇక గిల్ 35 పరుగులు చేశాడు. వీరిద్దరు క్రీజులో ఉన్నంత వరకు భారత లక్ష్యం వైపు ఎటువంటి సమస్య లేకుండా సాగింది. అయితే వీరిద్దరూ అవుట్ అయ్యాక టీమిండియా బ్యాటింగ్ గాడి తప్పిందనే చెప్పాలి. విరాట్ కోహ్లీ కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. మిడిల్ ఆర్డర్లో ఒకే ఒక్క అక్షర్ పటేల్ 44 మినహా మిగిలిన వారు దారుణంగా విఫలమయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న శివం దూబే, కేఎల్ రాహుల్ ఇద్దరు డక్అవుట్ అయ్యారు. శివం దూబే, కేఎల్ రాహుల్ను జట్టులో ఆడించడమే దండగా అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వీరిద్దరు జట్టుకు భారం తప్ప లాభం కాదంటున్నారు. ఇప్పటికైనా టీమిండియా మేనేజ్మెంట్ కళ్ళు తెరిచి దూబే, కేఎల్ రాహుల్పై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరిద్దరూ ఐపీఎల్లో తప్ప టీమిండియాకు పెద్దగా ఉపయోగపడరంటూ కామెంట్స్ పెడుతున్నారు. రెండో వన్డేలో ఓడిన భారత్ ప్రస్తుతం 3 మ్యాచ్ల సిరీస్లో వెనుకబడి ఉంది. మూడో వన్డేలో గెలిస్తే సిరీస్ సమమవుతుంది. లేదంటే శ్రీలంక సిరీస్ను సొంతం చేసుకుంటుంది. ఒకవేళ అదే జరిగితే టీమిండియాకు పెద్ద అవమానమని చెప్పాలి. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.